విష్ణు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారా? గుడికి వెళ్ళారా? పెళ్లికి ముందు ఇంటి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వస్తారంట. మరి కాసేపట్లో నా కల నెరవేరు. డెకరేషను అది బాగానే చేశారక్క. ఎంత గొప్పగా చేస్తే ఏంటమ్మా, బాగుండాల్సింది చేసుకున్న వాడితో సంతోషమైన జీవితం కదా. ఏమ్మా, విష్ణు పెళ్లి చేసుకునే అబ్బాయి మంచివాడు కాదా ఏంటి? అలా అంటున్నావేంటి? ఎందుకు కాదు డాడీ, చాలా గొప్పవాడు. నేను మా బావగారు చాలా మంచివారని చెప్తున్నాను. అంతేకాదు డాడీ, బావగారి గురించి నేను బయట కూడా తెలుసుకున్నాను. అంత ఎంత బాగా చెప్పారంటే అబ్బో, అదంతా మాటల్లో చెప్పలేం డాడీ. పెద్దమ్మా, విష్ణు అక్కకి మాత్రం ఏరి కోరి మరి భలే సంబంధం చేస్తున్నావు. ఇక అక్క జీవితం కుక్క బతుక్కన్నా అధ్వానం పెద్దమ్మా. చాలా అందంగా వెలిగిపోతుందా అంటున్నాను. రండమ్మా, రండి రండి. నమస్కారం. అక్క, ఇదిగో తిను. వద్దు కృష్ణ. అక్క, ఏమీ కాదు. లేదంటే ఈ పెళ్లి పేరు చెప్పి ఏది సరిగ్గా తిననివ్వరు. ఆ పూజ ఈ పూజ అంటూ ఫార్మాలిటీస్ పేరు చెప్పి పనులు చేయిస్తూ ఉంటారు. తిను. కృష్ణ, ఏంటి నీకసలు ఏ టెన్షను లేదా? ఎందుకు లేదక్క, బోలెడుంది. కానీ టెన్షన్ పడితే కాన్ఫిడెంట్గా మనం అనుకున్నది చేయలేమని ఇలా మెంటల్గా ఫ్రీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు ఇలాగే ట్రై చెయ్యి. ఎందుకంటే భయపడితే అవ్వాల్సిన పనులు కూడా అవ్వవు. అది కాదు, ఇంకా సేపట్లో పెళ్ళి, ఏ టెన్షను లేకుండా ఎలా ఉండేది? పీటల వరకు వచ్చినా నీ పెళ్ళి వరుణ్ గడితో జరిగే అవకాశమే లేదు. ఈలోపు వాడి భార్య వచ్చి వాడి బతుకుని బయట పెట్టేస్తుంది. కాసేపట్లో ఆవిడ ఇక్కడికే వస్తుంది. సరే, తర్వాత చూద్దాంలే.
నమస్తే కృష్ణ గారు. వచ్చేసారా? రండి రండి. తను మా అక్క విష్ణు. నమస్తే అండి. నా పేరు భార్గవి. నేను చెప్పాను కదక్క, భార్గవి అని. నీకు పెళ్లి మెహందీ వేయడానికి పిలిపించాను. ఓ అలాగా. విష్ణు గారు, ఇదిగోండి. ఇందులో పెళ్లి కూతురు మెహందీ డిజైన్స్ ఉన్నాయి. మీకు ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ వేస్తాను. భార్గవి గారు, యాక్చువల్గా మా అక్క బావగారులకు కలిసి ఒకే కాంబినేషన్లో డిజైన్ వేయించాలి అని ప్లాన్ చేశాం. సో మా బావగారు రాగానే ముందు ఒక మంచి డిజైన్ ఆయనకి వేసి ఆ తర్వాత మా అక్క గురించి ప్లాన్ చేద్దాం. అలాగే అండి. ఇంతకీ మీ బావగారు ఎక్కడ? రండి బాబు. కృష్ణ, మీ బావగారు వచ్చారు, రా. అదిగో వచ్చినట్టున్నారు, తీసుకొస్తాను. అత్తయ్య గారు, ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసినట్టున్నారు. చూస్తుంటే మా మరదలు కృష్ణే అన్ని దగ్గరుండి డెకరేట్ చేసినట్టుంది. అవును బావగారు. మరి మీ పెళ్ళి మామూలుగా చేయకూడదు కదా. అయినా ఈ ఏర్పాట్లదేముంది చెప్పండి, అన్ని ఏర్పాట్లు ముందున్నాయి. ఇక మీకు మామూలుగా ఉండదు పెళ్ళి. థ్యాంక్ యూ మరదల్. ఇదేంటి టెన్షన్తో వణికిపోతుంది అనుకుంటే అసలు వర్రీనే లేదన్నట్టు వరుస పెట్టి పిలుస్తూ ఉంది. సంథింగ్ ఏదైనా రాంగా? రాంగో లేదో ఏమీ లేదు. వీళ్ళింకా ఏం చేయలేమని ఫిక్స్ అయిపోయి మన దారిలోకి వచ్చేసి ఉంటారు. తీసుకెళ్ళమ్మా. రండి. అందరూ బాగున్నారు వదిన గారు? ఏంటి మేడం, కృష్ణ అంత కాన్ఫిడెంట్గా ఉంది, పైగా జోక్లేస్తుంది. ఇంకెంతసేపు జోకులేస్తుంది? పీటల దాకా వచ్చింది పెళ్ళి. ఆగే ప్రసక్తే లేదు. ఒకవేళ ఆగితే రాణెమ్మ గుండె ఆగిపోతుంది. రండి. వీడేంటి పెళ్ళైపోతుంది, ఇక మనల్ని ఎవడు ఏం చేయలేడని చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నాడు. పైగా వాడి చేతిలో గులాబీ పువ్వు ఒకటి. ఆ గులాబీ పట్టుకున్న చేత్తోనే కాసేపట్లో పెళ్ళాన్ చేతిలో గుయ్యమన్న వాడి గూబని పట్టుకుంటాడు. వెళ్ళనివ్వండి రాధాగారు, పాపం వీడి హ్యాపీకి ఎండుకాడు పడే ముహూర్తానికి ఇంకెంతో టైం లేదు కదా. ఎక్స్క్యూజ్ మీ బావగారు. ఏంటి మర్దల్, మీ అక్క ఎలాగూ ఇలా ప్రేమగా పిలవడం లేదు కదా అని ఆ ప్రేమ పిలుపులు నువ్వు పిలుస్తున్నావా? ఇవి ప్రేమ పిలుపులు కాదు బావగారు, నీ పెళ్లి పిలుపులు. కాసేపట్లో మీకు మెహందీ వేయబోతున్నాము అని పిలవడానికి వచ్చాను. మెహందీనా? మీకోసమే ప్రత్యేకంగా ఓ డిజైనర్ని కూడా మాట్లాడాం బావగారు. వావ్! ఆ లేడీ బ్యూటీ మెహందీ డిజైన్తో మీకు స్కెచ్ వేయబోతున్నాం. అదే మెహందీ వేయబోతున్నాం బావగారు. లేడీ బ్యూటీ అంటుంది, ఫిగర్ అంత కత్తిలా ఉంటుందా? అంతకు మించి ఉంటుంది బావగారు, చూస్తే షాక్ అయిపోతారు. అదే మీరు మెహందీ డిజైన్స్ గురించే కదా అనుకుంటున్నారు.
ఆ డిజైన్స్ రేంజ్లో ఉంటాయని చెప్తున్నాను. అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. రూమ్ అక్కడ. ఓ థ్యాంక్ యూ మర్దల్. బాబు ఫ్రెష్ అప్ అయి వస్తాడంట రాధా గారు. ఫ్రెష్ అప్ కాదు, బాబు బ్రతుకు వాష్ అవుట్ చేద్దాం కాసేపట్లో. రే, ఇంత టెన్షన్ సిచ్యువేషన్లో కూడా లైన్ ఎలా వేస్తున్నావురా? లైన్ ఏంటన్నయ్య? నాకు కాబోయే పెళ్ళన్నయ్య చూస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావురా. నా కాన్ఫిడెన్స్ నువ్వే కదరా, నువ్వు నా పక్కన ఉన్నావు, ఇంకేంటి టెన్షన్? వీడి ఎక్స్పెక్టేషన్స్తో నన్ను ఇంకా ఇంకా లాక్ చేసేస్తున్నాడుగా. ఒరే వరుణ్గా, నా తమ్ముడి లైఫ్కి శుభం కార్డు పడాలంటే నీ ఎత్తుకి ఎండ్ కార్డు ఇవ్వాల్సిందే. సరే పద ఇక నుంచి. ఎవరన్నా చూశారంటే మొదటికే మోసం వస్తుంది. ప్లాన్ సక్సెస్ అయ్యేంత వరకు మండపంలోనే ఉండు. వెళ్ళు. బ్యూటిఫుల్ లేడీతో బ్యూటిఫుల్ మెహందీ అంట. ఓకే, దాన్ని కూడా అలా లైన్లో పెట్టి ఓ పక్కన అలా ఉంచితే ఏదో చోట కాలక్షేపానికి పనికొస్తుంది. ఇదేంటిది? ఎక్కడుందేంటి? ఓరి నాయనో, ఇప్పుడు ఇది కానీ నా ఫేస్ చూసిందో దీని చేతిలో నా బేస్ మామూలుగా పగిలిపోదు. బ్లాస్టే. ఇప్పుడేం చేయాలి? ఇది ఇక్కడుందేంటి? వస్తే భార్గవి, నువ్వెక్కడికి వచ్చి నన్ను ఎరకాటంలో పడేసావంటే? ఇప్పుడు నేను విష్ణుని పెళ్లి చేసుకుంటున్నాను అని తెలిస్తే మామూలుగా ఉండదు. ఎక్కడైనా రక్తంతో మెహందీ డిజైన్ లేస్తుంది. అందరి ముందు నా బండారం బయట పెట్టుద్ది. ఇప్పుడెలా? వీడెందుకు చేస్తున్నాడు ఈ టైంలో? చెప్పు. ఒకసారి నా గదిలోకి వస్తావా శిఖరా? ఇడియట్, చెప్పు తగుద్ది. అయ్యో, ఏ టైంలో ఏం అర్థం చేసుకుంటున్నావు? నా కర్మ. ఇక్కడ నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. మీతో మాట్లాడాలి. ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకుని రండి. సరే వస్తున్నానుండు. ఎవరు? వరుణ్. ఏంటంట? ఏమో టెన్షన్ పడుతున్నాడు. చూద్దాం పద.
ఏంటి విషయం త్వరగా చెప్పు. ఎవరైనా మనల్ని చూస్తే మొదటికే మోసం వస్తుంది. ఇక్కడ విషయం అంతకు మించి ఉంది మేడం. దొరికిపోయేలా ఉన్నా మేడం. ఏమంటున్నావు వరుణ్? విష్ణు గదిలో అందరికీ మెహందీ వేస్తుంది. తనెవరో తెలుసా? ఎందుకు తెలీదు? మెహందీ డిజైనర్ కదా. అది మెహందీ డిజైనరో ఫ్యాషన్ డిజైనరో కాదు మేడం, అది నా పెళ్ళాం. పెళ్ళామా? యు మీన్ వైఫ్? అవును, నా వైఫే. అక్కడ అందరికీ మెహందీ వేస్తుంది నా వైఫే. కావాలంటే చూడండి. మెంటలా? అది నీ వైఫ్ ఏంటి? అసలు ఈ ట్విస్ట్ ఏంటి మాకు? ఒక్కరినేమో గర్ల్ ఫ్రెండ్గా మెయింటైన్ చేస్తున్నావు, ఇక్కడ దీంతో పెళ్లికి సిద్ధమయ్యావు. కానీ అంతకు ముందే నీకొక వైఫై లాగా ఇన్ని కనెక్షన్స్ ఏంటి? అన్నీ అలా వద్దన్నా సెట్ అవుతూ వచ్చాయి మేడం. చూడండి, వద్దనుకున్న మీరే విష్ణుని నాకు తగిలిస్తున్నారు. పోనీ ఇక్కడ నేనేమైనా చేస్తున్నానో చెప్పండి. అది సరే కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు. నేను ఈ పెళ్లి చేసుకునే విషయం కానీ అది చూసిందంటే ఎవ్రీథింగ్ కొలాప్స్ మేడం. ఇక్కడ నాతో పాటు మీకు కూడా ఎఫెక్టే. వాళ్ళు తేగలాగితే టీం అంతా బయటపడిపోతారు కదా. క్లియర్గా వర్కౌట్ అవుతుందనుకున్న ప్లాన్ని నాశనం చేసేలా ఉన్నావు కదరా. అదేంటి మేడం, అదేదో నా పెళ్లికి నేనే దానికి వెడ్డింగ్ కార్డు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదైతేనే నీ వల్లే కదా ఇదంతా. ఇప్పుడెలా? ఇప్పుడు ఏం చేద్దాం మేడం? వీడేంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళాడు? వాడు రాకపోతేని మనమే వెళ్ళి రప్పిస్తే పోలా? మేడం, ఎవరో డోర్ కొడుతున్నారు. బావగారు, కృష్ణ, తలుపు తీయండి. మీకు మెహందీ వేయడానికి మీ ఆవిడ వెయిటింగ్. మా ఆవిడని అంటుందేంటి? ఏడ్చావు. ఆవిడ వెయిటింగ్ అని అనుంటుంది, నీకే మీ ఆవిళ్ళ వినిపిస్తుంది. అంతే అయి ఉంటుంది. బావగారు, డోర్ తీయండి. బావగారు, డోర్ తీయండి. నువ్వు వెళ్ళు. అబే అదే లేదు, మైందినే కదా, వచ్చేస్తున్నాను. నువ్వు పద. ఏంటి కంగారు? ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నారు. అబ్బే అదేం లేదు, ఫస్ట్ టైం పెళ్లి చేసుకోబోతున్నాను కదా, సో. అబ్బచ్చా, ఫస్ట్ టైమా? అదే ఇప్పుడు బయట పెడతాను, రారా ముందు బయటికి.